బాలుకి మీనా అంటే ఎంత ప్రేమో, ఎంత ఇష్టమో ఈరోజు అర్థమైపోయింది మీనాకి. మీనా చూసుకోకుండా బయట చేయి పెడుతుందని బాలు, "మీనా, వెహికల్స్ వెళ్తూ ఉంటాయి బయట, చేయి పెట్టకు, లోపల పెట్టుకో" అన్నట్టు చెప్పగానే మీనా అనే పేరు వినగానే బాలు నోట్లోంచి ఒక రకమైన ఫీలింగ్ మీనాకి. చాలా ఇష్టంగా చూస్తూ ఉంటుంది బాలుని. మరలా ఇంకొక్కసారి మీనా అని అంటాడు. మరలా మీనా బాలు వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది. "ఆకలేస్తుందా? ఏమైనా తీసుకురావాలా? నెక్స్ట్ స్టాప్ వస్తే తీసుకురానంటే ఏం అవసరం లేదు" అని చెప్తుంది. కానీ బాలు నోట్లోంచి మీనా అని పిలుపు వింటే మీనాకి ఉంటుందండి ఆ హ్యాపీనెస్ మీనా మొహంలోనే తెలుస్తుంది. అంతగా అయితే చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. మరోవైపు మనోజ్‌కి అలాగే రోహిణికి ముహూర్తాలు పెట్టించాలన్నట్టు గుడికి వెళ్తారు. అక్కడ కూడా సత్యం బాధ సత్యంది. "రే మనోజ్, ఇప్పుడైనా నిజం చెప్పురా, ఆ అమ్మాయి నచ్చిందా? లేకుంటే మీ అమ్మ ప్రెషర్ పెడుతుందని చేసుకుంటున్నావా?" అంటే, "లేదు నాన్న, నా క్యారెక్టరు, ఆ అమ్మాయి క్యారెక్టరు ఒకటే. నేను ఇష్టపడే చేసుకుంటున్నాను" అనంగానే ఒక కామెడీగా ఉంటది మనోజ్ మాట్లాడడం. ఇంతలో రవి వచ్చి మనోజ్ మీద చెయ్యేస్తే ఈ రోహిణి చెడామడా వాయించేస్తుంది. "ఎవర్రా నువ్వసలు? నాకు కాబోయే భర్త మీద చెయ్యి వేసి మాట్లాడుతున్నావన్నట్టు. వదిన వదిన అనేది అంటూ ఉంటే అప్పుడు మనోజ్ చెప్తాడు, "మా తమ్ముడు" అని. "ఓహో! చెఫ్‌గా చేస్తున్నారని చెప్పారు, మీరేనా?" అనేది అంటూ ఉంటే ఇక రవి ఏంటి, వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటాడు కదా, హోటల్స్ ఉన్నాయని చెప్పారు కదా, ఎక్కడ అడ్రస్ అది అని మాట్లాడుతూ ఉంటే రోహిణికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇక రోహిణి ఫ్రెండ్ విద్య ఉంది కదా, ఆ అమ్మాయి ఇక చనువుగా రవితో మాట్లాడుతూ ఉంటే ఇక రాసుకొని పూసుకొని మాట్లాడుతుందని ప్రభావతి అలాగే కామాక్షి, "చూసావా, ఆ పిల్ల నా కొడుకుని బుట్టలో వేసుకోవాలని చూస్తుంది" అన్నట్టు రవిని అలాగే విద్యని తప్పుగా అపార్థం చేసుకొని కుళ్ళుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది.